హలో హాయ్ అండి, నేను మీ భాస్కర్స్. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఒక తమ్ముడు మనకి కమెంట్ చేశాడు. అలాగే ఫోన్లు కూడా చాలామంది చేసి అడిగారు. చాలా వందల మందితో ఫోన్ మాట్లాడాను. ఈ వీడియో వీడియో మిక్సింగ్ చేసే ముందు ఈ ఈ 4 విషయాలు ఫోటోగ్రాఫర్ కన్సిడర్ చేయాలని ఒక వీడియో చేయడం జరిగింది. మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఆ వీడియో కింద కొన్ని కమెంట్స్ ఏంటి అని అంటే, దాంతోపాటు చాలామంది ఈ విషయాన్ని అడిగారు. వాళ్ళకు కూడా విజిటింగ్కి వచ్చేటప్పుడు 4,000 5,000 ఇస్తున్నారు కదా, వాళ్ళకు కూడా 500 ఇస్తే చాలు అని ఒక అబ్బాయి కమెంట్ పెట్టాడు. అలాగే ఇంకొక అబ్బాయి 1,000 రూపాయల మిక్సింగ్కి 5 రోజులు పని చేయమంటున్నారు అని కమెంట్ రాయడం జరిగింది. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, ఒక 1,000 రూపాయల పనికి 5 రోజులు చేయాలా. 19వ తారీఖు నేను వర్క్ ఒకటి డెలివరీ ఇవ్వడం జరిగింది. ఇవాళ మీరు డేట్ కూడా చూడొచ్చు. 9/4/2026, అంటే సుమారు 20 రోజులు పట్టింది. అంటే నేను వచ్చి అది మే 25ని డిలీట్ చేస్తాను. కింద నేను ఆల్రెడీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రిమెంట్లో రాశాను. నేను తీసేయచ్చు, బహుశా నేను తీసేసినా నాకు ఆన్సర్ చేయవలసిన పని లేదు. అయినప్పటికీ నేను 20 రోజులు మెయింటైన్ చేశాను. అదే 1,000 రూపాయలు, మీరన్న 1,000 అంటే నేను స్టాండర్డ్లో చేయించుకున్నారు కాబట్టి 1,500 రూపాయల పెర్ అవర్ మిక్సింగ్కి 20 రోజుల నుంచి నేను ప్రాజెక్ట్ మెయింటైన్ చేస్తున్నాను. 200-300 GB మెయింటైన్ చేస్తున్నాను. ఈ పరిస్థితులు అందరికీ ఉంటాయి భయ్య, ఈ పరిస్థితులు అందరికీ ఉంటాయి. ఇదే పరిస్థితి. ఇది యాక్సెప్ట్ చేసి ఫలం అయితే వర్క్ చేయాలి, లేదంటే లేదు. నేను చెప్పేది ఏంటి అంటే, అలా ఒకవేళ నేను డిలీట్ చేసేవలసి వస్తే డేటా మళ్ళీ వాళ్ళు చేయించుకోవాలంటే, ఆ అబ్బాయి 3 గంటల మిక్సింగ్ చేయించుకున్నాను. 4,500 మనం బిల్ వేయడం జరిగింది. ఒకవేళ కరెక్షన్ ఉందనుకో, 2 పార్ట్స్ కింద పెట్టాం, 2 పార్ట్స్ కరెక్షన్ ఉందనుకో, ఆయనకి 2,300లో కంప్లీట్ అయిపోద్ది. చాలా ఈజియెస్ట్, తక్కువ బడ్జెట్లో కంప్లీట్ అవుద్ది. చేత ఇబ్బంది పడకూడదని మనం మెయింటైన్ చేస్తాం. తీసేసిన సబ్జెక్ట్ ఏం కాదు, జనరల్గా నా టర్మ్స్ అండ్ కండిషన్స్లో అవి ఉన్నాయి కాబట్టి. అయితే ఇక్కడ ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన సెగ్మెంట్ 2 స్టేట్లలో ఎక్కడ యూనియన్ కానీ ఒక రేటులు కమిట్మెంట్ కానీ లేదు. డిజైనర్లు, ఎడిటర్లు ఉన్నారో, అందులో బిగినర్స్ ఉన్నారో, చాలామంది ఇబ్బందులు పడుతున్నారో, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ యూనియన్ బలోపేతం చేయటం ఎట్లాంటి పనులు, ఇది అసాధ్యమైన పని. ఎడిటింగ్లో కష్టమైన పని. యూనియన్ మెయింటైన్ చేయటం ఇది జరిగే పని కాదు. కాబట్టి ఏం చేయాలంటే, యంగ్స్టార్స్ ఉన్నవాళ్ళు అందరూ కూడా చాలామంది ఎడిటింగ్, ఆల్బమ్ డిజైనింగ్ నుంచి వీడియోకి షిఫ్ట్ అయిపోతున్నారు. వీడియో షూట్కి కానీ, ఆల్బమ్ వీడియో ఫోటోగ్రఫీకి కానీ షిఫ్ట్ అయిపోతున్నారు. నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో ఒకటి, ఫోటోగ్రఫీ వెర్స్ ఎడిటింగ్ రెవెన్యూ ఛార్జెస్ అండ్ పేమెంట్స్ అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను. అది కింద కమెంట్ లిస్ట్లో ఇస్తాను. అట్లాగే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ థ్రెడ్స్లో కూడా ఇవి ఉన్నాయి. మీరు ఎవరైనా కావాలంటే చూడొచ్చు. నా వాట్సాప్ పెడితే నేను పెడతాను. అంటే ఎవరైనా ఎడిటింగ్ డిజైనింగ్లో ఉన్న వాళ్ళు, ఆల్రెడీ వస్తానన్న వాళ్ళు, బిగినర్స్ కానీ, అన్న ఇందులో ఆదాయం ఎంత ఉంటుంది, ఏది పెట్టుబడి పెడితే ఏది మంచిగా ఉంటుంది అన్నది క్లారిటీగా నేను 7 వీడియోలు చేశాను. మొత్తం టోటల్ 7 వీడియోలు చేశాను. మీరు అవి చూసి ఒక అండర్స్టాండింగ్ రండి. మళ్ళీ నేను ఆ వీడియోల కోసం చెప్పదలుచుకోలేదు. అంటే ఆల్రెడీ 7 పార్ట్లు చేశాను కాబట్టి, అంటే ఆ అబ్బాయి కమెంట్ పెట్టాడు కాబట్టి నేను ఈ వీడియో మాట్లాడుతున్నాను. ఇట్లా చాలామంది అడిగారు కాబట్టి నేను ఆ వీడియో చేస్తున్నాను. ఒకసారి ఖచ్చితంగా అయితే ఆ వీడియో చూడండి. ఇది అందరూ ఎదుర్కొంటున్న సమస్యే వాస్తవంగా. అందుకు ఆ వీడియో చూడండి. అంటే మెయిన్ ఫోటోగ్రఫీకి జంప్ అయిపోవటానికి ఏంటంటే, ఫోటోగ్రఫీలో టేకింగ్గా చాలా బాగుంది. టేకర్గా అంటే అక్కడ ప్రాజెక్టులు తీసుకుని స్టూడియో కూడా కాదు, ఎడిటింగ్ కూడా కాదు. ఇక్కడ 1,000 రూపాయలకి జస్ట్ హెల్పర్ వస్తున్నాడండి. 2,000 3,000 లేని ఒక టేకర్ కూడా లేదు. టేకర్ కూడా రాడు ఇప్పుడున్న ఫోటోగ్రఫీలో. కెమెరాతో వస్తే 5,000 నుండి 15,000 దాకా రెమ్యూనరేషన్ ఉంది పెర్ డే. సింగిల్ పేమెంట్, నో కరెక్షన్, నో చేంజెస్. ఇక్కడ ఇచ్చేసి వెళ్ళిపోవడం డేటా. ఆ ఫీల్డ్ చాలా బాగుంటుంది, టేకింగ్ ఫీల్డ్. ఇక్కడ టేబుల్ మీద కూర్చుంటే మీరు రోజు మొత్తంలో 1 అవర్ మిక్సింగ్ చేయగలిగితే వచ్చేది 1,000. ఆ 1 అవర్ మిక్సింగ్ కూడా 1 డేలో తేలదు. అది చెప్తున్నారు కదా, కమెంట్లు చేస్తున్నారు కదా, 5 రోజులు 10 రోజులు. ఇప్పుడు నేను 20 రోజులు మెయింటైన్ చేస్తున్నాను. 4,500 రూపాయల వర్క్ డివైడెడ్ బై కొడితే ఎంత అయింది? 4,500కి నేను అన్ని రోజులు 4,500 డివైడెడ్ బై 20 రోజులు మెయింటైన్ చేస్తున్నాను. అంటే రోజుకి 225 రూపాయలు అయింది. ఇప్పటికి ఆ అబ్బాయి నాకు ఇంకా ఎస్ చెప్పలా, తీయమంటాకి ఇంకా డిలీట్ చేసేయచ్చండి, ఎస్ చెప్పాలి. అంటే రోజుకి 225 రూపాయలు అయింది. ఇంకా రోజులు పెరిగితే ఇంకా తక్కువే. మీకు అర్థమవుతుంది కదా, అది అట్లా. అందుకు మీరు ఆలోచించుకుని నేను పెట్టి లింకులు చూడండి. ఫోటోగ్రఫీ వెర్స్ ఎడిటింగ్ రెవెన్యూ ఛార్జెస్ డిఫరెన్సెస్ నేను చెప్పాను వీడియో. అది చూసి మీరు ఏంటన్నది బిగినర్స్ కానీ
ఎడిటర్లు కానీ నిర్ణయించుకోండి. ఓకేనండి, సదా మీ సేవలో మీ భాస్కర్ యాడ్స్. మరొక వీడియోతో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. జై హింద్.